మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనకి వారానికి 7 రోజులు, 7 రోజులకి కూడా మనకి ఒక్కొక్క రోజుకి కూడా ఒక గ్రహం అధిపతిగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఆ రోజు ఆ గ్రహానికి సంబంధించిన పనులు చేయడం ద్వారా మనకి అనుకూలత ఏర్పడుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనకి గురువారానికి అధిపతి గురువు. మనకి గ్రహాల్లో కల్లా కూడా గురువుకి ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. ఎందుకంటే ఏ పని చెయ్యాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం కావాలి. అంటే గురు బలం అనేది కావాలి. ఒకవేళ ఎవరికైనా అంటే మనకి గోచారరీత్యా గానీ లేదా జన్మజాతకం ప్రకారం గానీ గురువు గానీ సరిగ్గా లేకపోతే వాళ్ళ జీవితంలో స్థిరత్వం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే గురువు నీచబడి ఉన్నా లేకపోతే ఆయన ఉన్న స్థానాలు ఏవైనా సరిగ్గా లేకపోయినా ఆహ్, కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే కాస్త వాళ్ళ జీవితంలో ఒడిదుడుకులు అనేవి స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలి అనేది చూసుకుంటే ఇక్కడ మనకి సహజంగానే ఏ కార్యక్రమం అంటే చిన్నప్పటి నుంచి మనకి చివరి వరకు కూడా ఏ పని చేపట్టాలన్నా కూడా గురుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలి. గురుగ్రహం గానీ లేకపోతే మనం అనుకున్న పనులేవి కూడా సవ్యంగా చేయలేం. అంటే ముఖ్యంగా విద్య, ఉద్యోగం, సంతానం అలాగే మనకి వ్యాపారము ఇలాంటివి ఏవైనా సరే చేపట్టాలన్నా, అవి వృద్ధిలోకి రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. గురువు యొక్క అనుగ్రహం ఉందనుకోండి, ఆ ఇంట్లో శుభ కార్యక్రమాలు, ధార్మికమైన కార్యక్రమాలు లేకపోతే మత సంబంధమైన అంటే వాళ్ళ యొక్క దేనికైతే ఉన్నారో దానికి సంబంధమైన మత సంబంధమైన విషయాల్లో పాల్గొనడాలు ఇలాంటివన్నీ కూడా అలాగే యజ్ఞాలు, యాగాది, క్రతువులు, విదేశాలు ఇవన్నీ కూడా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. అలాగే గురువు సొంత ఇంటిని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే గురు అనుగ్రహం పొందాలంటే మాత్రం ఏం చేయాలి అంటే అధర్మంగా బతకూడదట. ఎందుకంటే గురువు అనేవాడు గురుస్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఆ గురువుని ఎదిరించి ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళు అధోపాతానికి దిగిపోవడం అనేది జరుగుతుంది. అంటే బాగా డౌన్‌ఫాల్ అయిపోతారు. అలాగే బంగారం, వెండి, రాగి, ఇత్తడి, లోహాలు ఇలాంటివన్నీ కూడా గురువారం నాడు కొనుక్కోవచ్చు. పిల్లలకి ఫీజులు కట్టడం, పిల్లలకి తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క గురువారం నాడు చేయవచ్చు. ఏవైతే పనులున్నాయో ఆ పనులన్నీ కూడా మనకి ఈ గురుబలం యొక్క అనుగ్రహంతో ఉంటే గానీ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏవైనా పిల్లలకి సంబంధించినవి, సంతానానికి సంబంధించిన విషయాల్లో లేకపోతే ఏదైనా ఒక స్థిర చరాస్తులు కొనుక్కోవాలంటే ఇప్పుడు కార్లు, బైకులు ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలన్నా, చేయాలన్నా కూడా ఈ యొక్క గురువారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో జాయిన్ అవ్వాలన్నా కూడా అనుకూలంగానే ఉంటుంది. స్త్రీలు ఏదైనా ముఖ్యమైన పనులు, నోవులు, వ్రతాలు ఇలాంటివి కూడా హాయిగా చేసుకోవచ్చు. పెళ్లి మాటలు కావచ్చు, వాటికి సంబంధించిన కొనుగోలు అలాగే ఈ కొనుగోలు చేయడం ఇలాంటి వాటిల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గురువు అనేది మొత్తంగా చూసుకుంటే ఈయన ఎక్కువ శుభ కార్యక్రమాలకే ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా గురువారం నాడు మాత్రం మనకి ఎటువంటి మంచి పనులు చేపట్టినా కూడా ఆ పనులు తప్పకుండా జరగడం అనేది ఉంటుంది. అయితే గురువారం నాడు ప్రీతి కొరకే గురు అనుగ్రహం పొందడానికి గురువులను ఆశ్రయించడం కానీ, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం కానీ లేదా గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా కానీ మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.